ఎస్టీయు నాయకులు శివప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి. గడిచిన ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల తీవ్ర వివక్ష చూపింది. రాష్ట్రం అధోగతి పోలైందని జనం అందరూ అనుకుంటే ఉద్యోగుల ఉపాధ్యాయులు సామాన్యుడితో బుద్ధి కలిపి అద్భుతమైన మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారు. సరే, కూటమి ప్రభుత్వం అనుభవం నాయకులు నిజాయితీ పట్ల వచ్చారు, మా బాధలు తీరిపోతాయని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. ప్రభుత్వం అయితే మారింది, మాజీలైతే కలలుగా నిలుస్తాయి తప్ప ఉద్యోగులు ఉపాధ్యాయులు వెతలు అలాగే ఉన్నాయన్న దానికి ఇవాళ లైవ్ లో ఉన్నటువంటి సాహిత్య పేపర్ చైర్మన్ ఎస్టీ నాయకులు చెప్తున్నటువంటి ప్రత్యక్ష దర్శనాలు. ఈ సందర్భంగా ఉద్యోగుల యొక్క ఉపాధ్యాయుల యొక్క అసంతృప్తిని ఈ నెంబర్ 1 టీవీ ఛానల్ ద్వారా మేము కూడా తెలియజేసుకున్నాం. ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో 3 బాబులు ఉన్నారు. ఒకటి పెద్దబాబు చంద్రబాబు గారు, ఆయన 40 years ఇండస్ట్రీ, మంచి విజనరీ నాయకుడు అని చెప్పి మీరు మేము అందరం అనుకుంటాం. కానీ ఈ ఉద్యోగుల యొక్క ఉపాధ్యాయుల యొక్క బకాయిలు ఆల్మోస్ట్ 35,000 కోట్లకు చేరిపోతూ ఉండడం అనేది ఏ రకమైన విజనరీ ఆయన ఒకసారి ఆలోచించాలి. అంతేకాకుండా మరి వీటి పట్ల ఆయన విజనంతా ఉపయోగించి ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని సంతృప్తిపరిచేందుకు కావాల్సినటువంటి బకాయిలన్నీ చెల్లించేందుకు ఖచ్చితంగా రోడ్ మ్యాప్ ఇవ్వాలి. అంతేకాకుండా కరువు బత్యం అనేది అది భిక్ష కాదు, పెరిగిన ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి పాయింట్ సూచికగా అది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉద్యోగులకు వచ్చే హక్కు. ఇవాళ 4-3 పెండింగ్ పెట్టి 1-6 ఇచ్చి మమ్మల్ని అర్ధాగింతో పనిచేయమని కూడా మా క్వాలిటీ మీద ప్రభావం చూపిస్తుందని చెప్పి ఆయన విజయనగరం నాయకుడి ప్రభావం చాలా గుర్తెరగాలి. తర్వాత రెండో అంశం, టీఆర్సీ గత ప్రభుత్వం 10 ఏళ్ళకి వేస్తానంటే వాళ్ళు 5 ఏళ్ళకి ఇంటికి పంపించినటువంటి మేము 5 ఏళ్ళకి ఇస్తారని చెప్పి హామీ ఇచ్చుకున్నాం. కానీ ఆల్రెడీ జూలై 2023కి రావాల్సినటువంటి టీఆర్సీ ఇప్పటికీ ఇంకో 3 నెలలు పోతే కనుక 3 ఏళ్ళ కాలం అయిపోతుంది. అంటే పోతూ 5 ఏళ్ళకి ఇస్తానన్నవాడు ఇవాళ 8 ఏళ్ళకి నడిచింది. ఈయన ఎప్పుడు ఇస్తారో అది చేస్తే తప్ప ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు తీరమని చెప్పి ఈ 2 అంశాల మీద పెద్దబాబు గారు దృష్టి పెట్టాలి. ఇక చంద్రబాబు గారు ఉన్నారు, లోకేష్ బాబు గారు. ఆయన మేము మొదట్లో విద్యాశాఖ మంత్రి గారు రావడం మాకు వరం అనుకున్నాం, కానీ నెమ్మదిగా అది మాకు శాపంలోకి వస్తాం. ఎందుకంటే ఇవాళ ఆయన చాలా బిజీగా ఉండడంతో ఉపాధ్యాయ సంఘాల పట్ల మరి మేము చెప్పే విషయాల పట్ల ఆయన కనీస సమయాన్ని వెచ్చించే సందర్భం కూడా మాకు కనపడలేదు. మేము ఆయన కోరేది ఏంటంటే ఒత్తిడి లేని ప్రశాంత వాతావరణంలో బోధన చేయడానికి ఉపాధ్యాయులకు అవకాశం కల్పించండి అని ఒత్తుకుంటా ఉంటే మా మొర ఆలకించట్లేదు. కాబట్టి చిన్నబాబు గారికి ఆర్థిక సంబంధమైనది కాదు, ఉపాధ్యాయ వర్గం తరఫున ఒత్తిడి లేని బోధనకు జరపడానికి కావాల్సిన అవకాశాన్ని కల్పించాలని, అక్కర్లేని యాప్లు తగ్గించాలని, బోధనేతర పనులని మమ్మల్ని మినహాయించాలని కోరుతామా. వీరిద్దరి మధ్య ఆపత్ బాంధవులు 3వ బాబు ఉన్నారు, కళ్యాణ్ బాబు గారు. ఉద్యోగులందరి తరపు నుంచి ఆయన ఒకే ఒక విషయాన్ని మేము అర్థిస్తా ఉన్నాం. ఆయన గెలిచిన వెంటనే ఉన్నారంటే సిపిఎస్ సమస్య, కాంట్రిబ్యూటరీ పెన్షన్ సమస్య అనేది పెద్ద సమస్యగా ఉంది. 1 సంవత్సరంలో దానికి రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని చెప్పన్నారు. మరి సంవత్సరం ఇంకా పూర్తి అవ్వలేదా ఏమిటో మాకు అర్థం అవట్లేదు. నిజాయితీకి నిష్కర్షకి స్కూల్ పిల్లలు అడిగినా రోడ్లు వేస్తా ఉన్నారు, ఏజెన్సీకి కూడా రోడ్లు వేస్తా ఉన్నారు, ఎవరి వెతలన్నా వింటా ఉన్నారు. మరి మా ఉద్యోగ ఉపాధ్యాయుల వెతలు ఆయన వినాలని చెప్పి కోరుకుంటూ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించడానికి వెంటనే ఆయన కూడా పూనుకోవాలని చెప్పి ఈ 3 బాబులకి ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున ఈ నెంబర్ 1 లైవ్ల ద్వారా అర్థిస్తూ ఇప్పటికైనా ఉద్యోగుల ఉపాధ్యాయుల్ని కొంచెం తలెత్తి మానవతా దృక్పథంలో పరిశీలించి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుతాను. అదేవిధంగా మొట్టమొదటిసారిగా పేపర్ చైర్మన్ గా శ్రీనివాస్ గారు ఎస్టీ తరఫున దశవారీ పౌరంగా చక్కటి పోరాట కార్యక్రమం తీసుకుని ఏజెన్సీ కూడా ముందుకు నడిపించేదానికి కూడా మరింత కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు కోరుతున్నటువంటి ఈ హక్కుల పట్ల వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిల పట్ల తక్షణమే స్పందించాలని కోరుతా ఉన్నాం. ఓకే, రైట్ శివప్రసాద్ గారు, థ్యాంక్ యూ అభిప్రాయం తెలియజేసినందుకు. చాలా మంది సార్ అంటే కొంతమంది ఒక మంచి ఉద్దేశంతో పోరాటం చేస్తున్నారు మీలాంటి వారు, కానీ కొన్ని ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేతల వ్యవహార శైలి కానీ వారి పనితీరు కానీ కాస్త భిన్నంగా ఉంది అనేది స్పష్టమవుతుంది. మీ ఉద్యోగులు అలాగే రిటైర్డ్ ఉద్యోగుల నుంచే వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఐక్యం కాలేకపోతున్నారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదేమో అనిపిస్తుంది. అంటే ఐక్యం కాకపోతే ఇందులో 2 రకాలండి, ఉపాధ్యాయ వర్గం, ఉద్యోగ వర్గం. రిటైర్ అయినటువంటి పదవీ విరమణ చెందినటువంటి విశ్రాంత ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం. ఈ 3 వర్గాలను చూసినట్లే ముందు వర్కింగ్ గురించి మాట్లాడదాం. ఉపాధ్యాయ వర్గం ఎప్పుడు కూడా ముందు ఎలక్టివ్గానే ఉంటుంది. మనకి ప్రైమరీగా రావాల్సింది, ఎందుకంటే బాగా క్యాల్కులేటెడ్గా ఉండే వర్గం
ఏంటంటే ఉపాధ్యాయ వర్గం. అవును. ఆర్థిక ప్రయోజనాలు కొంచెం కొంత వేసి చూసి ధోరణి ఉంటుంది, కానీ తర్వాత మొట్టమొదటిగా గళమిప్పేది ఉపాధ్యాయ వర్గం. కాబట్టి మేము ఫ్యాప్టో ఆధ్వర్యంలో పోరుబాటు చేసిన సోదర సంఘాలు ప్రయత్నం మొదలుపెట్టిన ఎస్టీయూగా మేము మన జరిగినటువంటి కార్యక్రమం సమరశంఖం అనే కార్యక్రమం పూరించిన కారణం ఏంటంటే ఒకటే, మేము 3 దశల పోరాటం ఇచ్చాం. ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఒకేసారి వెళ్ళి మీద పడకుండా ముందు దశల వారి ఉద్యమంగా ఇచ్చాం. ముందు ప్రథమంగా ఏం చేసామంటే జనవరి 30వ తేదీన తహసీల్దార్ కార్యాలయాలన్నింటిలోనూ మా నిరసన తెలియజేస్తూ మేము 3 దశల పోరాటంలో భాగంగా మొట్టమొదటి దశ పోరాటం ఈ నిరసన ఈ డిమాండ్లు ఉన్నాయి అని చెప్పాం. అది దానివల్ల చలనం రాకపోతే 2వ దశగా జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా స్థాయిలో 13వ తేదీన ఫిబ్రవరి 13వ తేదీన చేశాం.